హాయ్ గైస్, వెల్కమ్ టు సీజన్ 2.0లోకి మరిసారి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను గైస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ కూడా గుడ్ మార్నింగ్. అండ్ చాలామందికి చెప్పాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఇంకో టాపిక్తో వచ్చేసాను మీ ముందుకి. సీజన్ 2.0లోకి డేర్ అండ్ డాష్తో మరొక టాపిక్తో వచ్చేసారు. ఇవాళ టాపిక్ వచ్చేసి మగపిల్లల్ని ఆడపిల్లల్ని హాస్టల్లో ఉంచుతున్నారు కదా. చాలా వరకు హాస్టల్స్లో సూసైడ్ అటెంప్ట్స్ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. దాని గురించి నేను ఏం మాట్లాడదాం అంటే, అసలు హాస్టల్స్లో పెట్టి చదివించడం కరెక్టా కాదా అనే దాని గురించి. అండ్ ఆడపిల్లల మీద మగపిల్లల మీద అసలు నైట్ 10 to 11 అంటే 11 తర్వాత 11 to 1, 2 వరకు కూడా మొబైల్స్ ఎట్టుకుని తిరుగుతున్నారు అనే ఒక అపోహ కూడా కొంతమంది చెప్తున్న విషయం అనమాట. దాని గురించి అసలు ఆడపిల్లల్ని మగపిల్లల్ని వేరువేరుగా అంటే కో ఎడ్యుకేషన్ హాస్టల్స్గా ఉంటాయి కదా, ఓన్లీ వాళ్ళ యొక్క సెపరేట్ ఎడ్యుకేషన్ సంబంధించినవి ఉంటాయి కదా, గర్ల్స్ హాస్టల్స్ బాయ్స్ హాస్టల్స్ అని. ఇవాళ ఏంటంటే చాలా వరకు ఫోన్స్ అంటే కీప్యాడ్ ఫోన్స్ అనేవి వాళ్ళకి అవైలబిలిటీ ఇవ్వాలి. ఫస్ట్ ఆప్షన్. ఎందుకు కీప్యాడ్ ఫోన్స్ అవైలబిలిటీ ఇవ్వాలంటే, చాలా హాస్టల్స్లో వార్డెన్స్ కానీ లేదా అక్కడున్న యాజమాన్యం కానీ ఎవరైనా సరే వాళ్ళ మీద, అంటే ఇప్పుడు ఆడపిల్లలు అనుకోండి, వాళ్ళని అత్యాచారానికి కూడా వాడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే కొన్ని హాస్టల్స్లో ఇట్లా కూడా జరుగుతున్నాయి. అంత రీసెంట్గా ఎందుకు భువనగిరి హాస్టల్లోనే 2 ఆడపిల్లల మీద అఘాయిత్యం జరిగింది అని అనుకుంటున్నా పక్క. ఎందుకంటే ఆ ఆడపిల్లల మీద గాయాలు కూడా ఉన్నాయంట. కానీ ఇక్కడ ఏంటంటే ఆ కిల్లర్ విషయం కూడా, అంటే మర్డర్ జరిగిన విషయాన్ని కూడా డైవర్ట్ చేసేసారు. అక్కడ చనిపోయగానే వెంటనే తీసేయడము, వెంటనే వాళ్ళ హాస్పిటల్కి పోస్ట్ మార్టం చేయకపోవడం, ఇవన్నీ జరిగిపోయినాయి. ఇట్లా ఎందుకు జరుగుతున్నాయి అంటే, చాలా వరకు హాస్టల్లో ఉండే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ తెలుసుకోవాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే, మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటే మీ వార్డెన్స్ కానీ ఎవరైనా వాళ్ళ విషయాలు తెలిస్తే మీరు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని అడగకూడదు. మీ పేరెంట్స్ వచ్చిన టైంలో అడగాలి, ఇలా జరుగుతుంది, మేము ఈ హాస్టల్లో ఉండలేము అని చెప్పి అడిగించారనుకోండి యాజమాన్యాన్ని, ఇది కరెక్ట్. ఇక్కడ ప్రైవేట్ హాస్టల్స్లో అయితే అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఎందుకంటే అది ప్రైవేట్, మీ దగ్గర నుంచి అమౌంట్ తీసుకునే వాళ్ళకి పెడతారు. కానీ ఇక్కడ ఇంకో విషయం, గవర్నమెంట్ హాస్టల్స్, అందులోనూ కొన్ని కేటగిరీస్ ఆఫ్ హాస్టల్స్ ఉంటాయి అన్నమాట. వాటికి సంబంధించినంత వరకు అయితే అక్కడ చాలా 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 రాంగ్ డిసిగ్నేషన్స్ అండ్ రాంగ్ సైడ్స్ వెళ్తున్నాయని కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఓన్లీ గర్ల్స్ విషయంకే కాదు, బాయ్స్ విషయంలో కూడా ప్రెజర్లు పెట్టడము, వాళ్ళని నైట్ టైమ్స్ అవుట్ సైడ్కి తీసుకెళ్ళడం కూడా జరుగుతుందని కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. అంటే కొన్ని స్టేట్స్లో బాయ్స్ హాస్టల్లో ఉన్న వాళ్ళని బయటికి తీసుకెళ్ళి వాళ్ళతో పనులు చేయించుకొని అండ్ వాళ్ళని ఇరికించడం కూడా జరుగుతున్నాయి కొన్ని హాస్టల్స్లో. పర్టికులర్గా కొన్ని వాటిల్లో జరుగుతున్నాయి ఈ విషయం. అండ్ ఇంకా గర్ల్స్ విషయంలోకి వస్తే, వాళ్ళు వార్డెన్ కానీ లేదంటే అక్కడ ఉన్న ఫ్యాకల్టీస్లో ఎవరైనా సరే వాళ్ళు అనుకున్నది, అంటే ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే వార్డెన్స్ వాళ్ళు ఏ ఒక్క సంబంధాలు కలుపుకోవడము, వాళ్ళని ఇన్వైట్ చేయడము గర్ల్స్ హాస్టల్లోకి. అసలు గర్ల్స్ హాస్టల్కి వచ్చేటప్పటికి బయట ఎటువంటి సెక్యూరిటీ గార్డ్స్ కూడా లేని కొన్ని హాస్టల్స్ కూడా ఉన్నాయి. అలాంటి హాస్టల్స్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా బాయ్స్ని కానీ గర్ల్స్ని కానీ జాయిన్ చేయొద్దండి. ఎందుకంటే వాళ్ళు అందులో ఉంటున్నారా, బయటికి వెళ్తున్నారా, అసలు ఎవరు తీసుకెళ్తున్నారు ఏంటి అనేది తెలియదు. అండ్ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలంటే, బాగా హాస్టల్లో ఉన్న పిల్లలు సరిగ్గా చదువుతున్నారా లేదా అనేది వీక్లీ వెళ్ళి మీరు తెలుసుకోవడం కూడా చాలా మంచిది. అండ్ మీరు డైలీ కాల్ చేసి అడగడం వేరు, మీరు డైరెక్ట్గా వెళ్ళి కలిసి మాట్లాడడం వేరు. ఎందుకంటే డైరెక్ట్గా కలిసి వెళ్ళినప్పుడు మీ యొక్క ఆడపిల్లని కానీ లేదంటే మీ యొక్క అబ్బాయిని కానీ వాళ్ళ మీద ఏమైనా గీతలు కానీ అంటే కొట్టిన దెబ్బలు కానీ లేదంటే ఏమైనా మార్క్స్ కానీ ఉంటే కనుక గుర్తించండి. అప్పుడే గుర్తించడం పెడితే, ఒకవేళ వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడుతున్నా లేదంటే వాళ్ళని టార్చర్ చేస్తున్నా మీకు పాయింట్అవుట్ చేయడానికి అండ్ క్వశ్చన్ చేయడానికి, అలాగే ఆ విషయం సీరియస్ అంటే వాళ్ళు సూసైడ్ చేసుకునేంత వరకు వెళ్ళకుండా ముందుగానే మీకు విషయం తెలుస్తుంది. తెలియడంతో పాటు మీకు ఏంటంటే వాళ్ళ గురించి తెలిసిన మరుక్షణమే వాళ్ళని మీరు అక్కడి నుంచి తీసుకొచ్చుకొని మీ యొక్క పిల్లల్ని కానీ అంటే మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ సేవ్ చేసుకుంటారు, బ్రతికించుకోగలుగుతారు.
అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా. కానీ ఇక్కడ ఇంటి దగ్గర ఉంటే చదవరు అని చెప్పి హాస్టల్లో వేస్తున్నారు, కానీ హాస్టల్స్ అనేవి సేఫ్ జోన్ కాదు. నేను చెప్తున్నా, అస్సలు సేఫ్ జోన్ కాదు. 24/7 చదివించిన ఉపయోగం ఉండదు. టాపర్స్ అని కూడా అంటున్నారు కదా, వాళ్ళు కూడా బయట ప్రపంచాన్ని ఏమి పీకేది ఏమీ లేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ టాపర్స్ అంటున్నారు కదా, ఇప్పుడు వచ్చి ఇండియాలో ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిన తర్వాత టాపర్స్ చాలా మంది ఉన్నారు. ఆ టాపర్స్ లో ఎంతమంది కంపెనీస్ పెట్టి సక్సెస్ అయ్యారు, ఒక కంపెనీ కింద వర్క్ చేసే స్టేజ్ లో ఉన్న వాళ్ళు. అంటే టాపర్ అంటే వాడు ఒక కంపెనీని రన్ చేయగలిగే వ్యక్తిగా ఉండాలి. అంతేగాని ఇక్కడ టాప్ ఫెయిల్యూర్స్ లో చాలా మంది కంపెనీస్ కానీ బిజినెస్ కానీ పెట్టి సక్సెస్ పొందిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే టాపర్స్ అంటే గోల్డ్ మెడలిస్టులు ఏదో డబ్బున్న వ్యక్తుల్లో కాదు నేను అన్నది. ఇక్కడ చాలా మంది అంటారు వాళ్ళు కాస్ట్లీ చదువులు, విదేశాలు వెళ్ళి చదివారు, అది ఇది అంటారు. విదేశాల్లో వెళ్ళి చదివిన ఏం ఉపయోగం అంటారు మనకి? మన ఇండియాకి ఏం బాగా చేశారు? ఇప్పుడు వచ్చి ఎడ్యుకేషన్లో చాలా మంది ఇండియా నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ పీకిది ఏమీ లేదు ఇక్కడ ఇండియాకి. ఎందుకంటే ఇండియా ఇప్పటికీ కూడా అన్ని కంట్రీలకి బ్యాక్ స్టెప్లో ఉండడానికి కారణం కూడా ఎడ్యుకేషన్. ఇక్కడ చదివిన వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోవడం వల్లే. అండ్ ఇక్కడ చాలా వరకు జాబ్స్ విషయంలో కానీ ఎవరైనా కొత్తగా క్రియేట్ చేయాలనుకున్నా కానీ రానివ్వరు. ఎందుకంటే వాడికి కొత్తగా క్రియేట్ చేసి బయటకు వస్తే మన బిజినెస్ దెబ్బతింటుంది అనే విధంగా చూస్తారన్నమాట. ఓకే, మీకు ఈ వీడియో అర్థమై ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకా కొన్ని వీడియోస్ ఏమైనా కావాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎవరైనా మీకు సంబంధించిన డీటెయిల్స్ కానీ లేదంటే మీ యొక్క విషయాలు కానీ హాస్టల్లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే చెప్పమంటే కనుక చెప్తాను. కాబట్టి ఇవన్నీ ఏమైనా ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలి అనుకుంటే కనుక కింద 9661333181 వాట్సాప్ నెంబర్ నేను దీని కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. మన ఛానల్ గ్రూపు అండ్ ఛానల్కి సెపరేట్గా వాట్సాప్ నెంబర్ ఉంది, దానికి సెపరేట్గా మీకు అందులో కూడా పిన్ చేస్తాను. వాటిల్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, నేను మాట్లాడతాను. మీరు చెప్పండి మీ యొక్క విషయం, అవి మనం వీడియోస్లో చెప్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.